వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో రజతోత్సవ సభలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి వందల కోట్ల ఖర్చు కూడా అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో అసలుకి ప్రజెంట్ మనతో పావని గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. సో మొత్తం పింక్ పింక్ లాగా కనిపిస్తుంది. అవును కదా, మా పండగ కదా, అందుకే పింక్ పింక్ లాగా అనిపిస్తుందేమో. మరి ఎట్లా జరుగుతుంది పింక్ పండగ? పింక్ పండగ ఎట్లా జరుగుతుందో, జనసంద్రమైన పండుగని ఇప్పుడే కేసీఆర్ గారి కోసం 6 గంటలకు వచ్చే కేసీఆర్ గారి కోసము ప్రొద్దున్న నుంచి ఎడ్ల బండ్లల్లా, పాదయాత్రతోటి, సైకిల్ యాత్రలతోటి, కోలాటాలతోటి, బతుకమ్మతోటి, మళ్ళీ బోనాలతోటి అందరు కదిలొస్తున్నారు. అయితే ఇక్కడ ఈ 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ ఏంటి? అవును కదా, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది ఈ పార్టీ. 14 ఏళ్ళు ఉద్యమం చేసింది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చిండు. తర్వాత ఆ ఉద్యమించిన పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 10 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలతో అభివృద్ధిలో ముందటి కొనసాగింది. 16 నెలలల్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన ఉండి ప్రతి ఒక్కటి వాళ్ళను ఎదిరిస్తున్నది. అయితే బీఆర్ఎస్ 25 years సిల్వర్ జూబ్లీ అయితే టీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ అనేది ఒక ప్రశ్న. టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా అనే ముందు తెలంగాణ తెచ్చిన పార్టీ అంటే మీ కావ్య అంటే ఈ క్వశ్చన్ కావ్య నుంచి కాదు, ఇటు కాంగ్రెస్ శ్రేణుల నుంచి కావచ్చు. ఇప్పటికీ ఈ క్వశ్చన్స్ మీరు చాలా వరకు వినుంటారు. కాంగ్రెస్ శ్రేణుల నుంచి కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఒకటే ప్రశ్న, అసలు బీఆర్ఎస్ కి చేస్తున్నారా లేదంటే టీఆర్ఎస్ కి చేస్తున్నారా సిల్వర్ జూబ్లీ అనేది? 2001లో కేసీఆర్ గారు తెలంగాణ తెస్తానని పదవులన్నిటికీ త్యాగం చేసేసి రాజీనామా చేసేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది. 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసిండు. 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసిన తర్వాత చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణను సాధించిండ్రు. 10 ఏళ్ల పాటు పరిపాలించిండ్రు. ఇప్పుడు 16 నెలలు అవుతుంది, 25 ఏళ్ళు. అసలు టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా అనే ముందట తెలంగాణ తెచ్చిన పార్టీకి రజతోత్సవం, తెలంగాణ కోసం ఏర్పడ్డ పార్టీకి రజతోత్సవం, తెలంగాణను అభివృద్ధి పదంలో 10 ఏళ్ల పాటు ముందించిన పార్టీకి రజతోత్సవము. తెలంగాణ ఆశ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మ గౌరవాని కోసం బాపు కేసీఆర్ గారు వేసిన తొలి అడుగుకు రజతోత్సవం ఈరోజు. టీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కా ఇక వాళ్ళే తెలుసుకోవాలి అది. సో మరి అసలు పార్టీ అధికారం లేకుండా దాదాపు 100 కోట్ల ఖర్చుతోటి సభ చేస్తున్నారు. పైసలు ఎక్కడివి అనే క్వశ్చన్లు కూడా మస్తుగానే ట్రోల్ అవుతున్నాయి. వాళ్ళు కూడా పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా రోడ్ షోలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా అన్నీ చేస్తున్నారు. మరి వాళ్ళ పార్టీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ పార్టీలకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాకు చాలా మంది డొనేట్ చేస్తున్నారు, వాటితోటే మేము సభ పెట్టుకుంటున్నాం. 100 కోట్ల, 1200 కోట్ల, 1000 కోట్ల అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఒక సభ పెట్టుకోవడానికి 100 కోట్లు ఖర్చు చేస్తారా? ఒకసారి చూడండి. వాళ్ళు అంటే మసిపూసి మాయారెడ్డికాయ చేసి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు, అంతే, ఏం లేదల్లా. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ట్రోల్ అవుతున్నది ఏంటంటే, సభ ప్రాంగణంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి, పింక్ జెండాలు కనిపిస్తున్నాయి, మీ రామన్న కనిపిస్తున్నాడు, పక్కన మీ తెలంగాణ బాపు కనిపిస్తున్నాడు. కానీ కవితకి ఎందుకు మిస్ అయిపోతుంది అంటే, బాపు అధ్యక్షులు, రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్, కవితక్క ఎమ్మెల్సీ గారు, హరీష్ అన్న గారు ఎమ్మెల్యే గారు. అంటే అధ్యక్షుని హోదాలో బాపు కేసీఆర్ గారు వస్తున్నాడు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నాయి. ఇగో ఫ్లెక్సీలల్లో బొమ్మలు ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ ప్రజల నాయకులు, ప్రజల దగ్గర ఆదరణ ఉంటుంది. ఓకేనా? ఇది అంతా ఏంటంటే కాంగ్రెస్ సృష్టిస్తున్న అలజడి మాత్రమే. మా నాయకులు మా బాపు కేసీఆర్ గారు బొమ్మ ఉంటే చాలు, ఆ బొమ్మ వెనకాల మేము అందరం ఉంటాం. మా కవితకు ఉంటుంది, మా హరీష్ అన్న ఉంటాడు, అందరు నాయకులు ఉంటారు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా, ఇక్కడ ఈ సభ నుంచి అందరు ఎదురు చూస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ మరింత స్ట్రాంగ్ కాబోతుంది ఈ సభతోటి. ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నది, ఎప్పటి నుంచో ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో మరి మిగతా వ్యూహం కూడా కొత్తగా ఏం లేదు. అంటే ప్రజల వ్యూహమే మా వ్యూహము, ప్రజల పక్షాన కొట్లాడడమే మా వ్యూహము, ప్రజల తరపున ఉండడమే మా వ్యూహము, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడమే మా వ్యూహము. ఈ 2 జాతీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి 8 మంది ఎంపీలను తీసుకొని కేంద్రం నుంచి గుండు సున్నా వచ్చినాయి. అంటే తెలంగాణ ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది, జాతీయ పార్టీలతోటి తెలంగాణకు ఒరిగేది లేదు, కరిగేది లేదు. ఉంటే ప్రాంతీయ పార్టీ ఉండాలి, తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే, బీఆర్ఎస్ పార్టీ అనేసి వాళ్ళకి తెలిసిపోయింది. సో మరి తదుపరి ఎట్లుండబోతుంది? తదుపరి ఇంకా బాగుండబోతుంది. ఇప్పటి వరకు పెద్ద విమర్శలు, ఇక ఫామ్ హౌస్ పాలనకి చెక్ పెట్టడానికేనా ఈ సభ?
ఆయన ఫామ్ హౌస్లో లేడు, ఇన్ని రోజులు ఫార్మర్ హౌస్లో ఉన్నాడు. అంటే ఒక రైతు, ఆయన రైతు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాడు. ఆరైతే మా కేసీఆర్ గారు, ఆరైతే మొన్న తెలంగాణ ఉద్యమాని కోసం కొట్లాడిన వాళ్ళు, ఉద్యమం చేసిన వాళ్ళు, ఆరైతే 10 ఏళ్ల పాటు నిర్విరామంగా అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు నడిపిండు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా నడుపుతాడు. ఆయన ఫామ్ హౌస్లున్నా, ఇంకో హౌస్లున్నా, ఎక్కడున్నా కూడా ప్రజలు ఏం చేస్తున్నారు, ఏంది తెలంగాణ స్థితిగతులు ఎట్లున్నాయి, ఏమైపోతున్నాయి అని చూడడమే ఆయన బాధ్యత, ఆయనే హక్కు కూడా, అంతే ఇక. సో ఈ సభ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఇంకా వ్యూహాత్మకంగా వ్యవహరించబోతుంది బీఆర్ఎస్. అవును అవును, బీజేపీ దోస్తాన్లా అని అంటున్నారు. అస్సలు కాదు, బీజేపీ దోస్తాను ఎప్పటికీ కాదు. బీజేపీతో దోస్తాను కట్టాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ అవసరమే బీజేపీకి ఉన్నది కావచ్చు, అందుకే పదే పదే లీకులు ఇచ్చి పెట్టుకుంటున్నారు. కానీ మేము ఇట్లనే మా బీఆర్ఎస్ పార్టీని ఏకంగానే ఉంటుంది, ఒకటే పార్టీ ఉంటుంది, ఒకటే పార్టీ కొట్లాడతారు రేపు రాబోయే ఎన్నికలల్లా. బీజేపీ కాంగ్రెస్ ఆల్రెడీ అక్రమ పొత్తులతోటి, ఒప్పందాలతోటి, రహస్య ఒప్పందాలతోటి వాళ్ళు రాజ్యం వెళ్తున్నది అనేది తెలంగాణ ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా అర్థమైపోయింది. అయితే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి, మావోయిస్టులు కూడా పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. రాష్ట్రం కావాలి, అప్పుడే ప్రజలకు న్యాయం దొరుకుతుంది అని ప్రజల పక్షాన పోరాడిన పరిస్థితి. సో అట్లాంటి వాళ్ళపైన కూడా ఇవాళ జల్లెడ పడుతుంది కేంద్రం జల్లెడ పడుతుంది. అదే చూస్తున్నాము ప్రతి ఒక్కటి. దాన్ని తర్వాత మాట్లాడుకుందాం ఈ సభ తర్వాత, ఓకేనా? డన్. సో ఇదనమాట పవని గారితో స్పెషల్.